ములుగు జిల్లా మున్సిపాలిటీ విషయంపై మంత్రి సీతక్క గవర్నర్ ను కలిశారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ములుగు పంచాయతీ విషయంపై వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు। సానుకూలంగా స్పందించిన గవర్నర్ ఈ విషయమై ఢిల్లీకి నివేదిస్తారని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు। అనంతరం ఆదిలాబాద్ జిల్లా జైనూరు విషయంపై గవర్నర్ ఆరా తీశారని వివరించారు। మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు। ఈరోజు మరి రాష్ట్రపతి మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారిని కలవడం జరిగింది। ముఖ్యంగా మా ములుగుకు సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ వారికి అందజేయడం జరిగింది। అది ఆనాడు 2022లో 2022లో నాటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ములుగును మున్సిపాలిటీగా చేస్తూ ఒక బిల్ పెట్టడం జరిగింది। ఆ బిల్లు చాలా రోజులు 2022లో బిల్లు పెడితే మరి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది। మేము తెలుసుకుంటే ఆ గవర్నర్ గారి నుంచి మళ్ళీ రాష్ట్రపతికి వరకు వెళ్ళడం జరిగిందని, కాబట్టి మా ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపినటువంటి ఆ బిల్లుకు తొందరగా మరి ఆమోదం తెలిపి ఇవ్వాలని వారిని కోరడం జరిగింది। ఆ బిల్లుతో పాటు ఇంకా 4-5 బిల్లులు గత గవర్నమెంట్ పంపడంతో మా ములుగు మున్సిపాలిటీ బిల్ కూడా పెండింగ్ లోనే ఉంది। దీన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ లో జరిగినటువంటి సంఘటన కూడా మరి వారు అడిగితే వారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది। శాంతియుత వాతావరణాన్ని అక్కడ తీసుకురావడం కోసం కృషి చేస్తూనే అక్కడటువంటి ఆదివాసీ ప్రజల యొక్క సమస్యలు ఇబ్బందులు కూడా వారు తెలుసుకోవడానికి ఆదిలాబాద్ జిల్లా కూడా ఒకసారి పర్యటించడానికి రావడానికి వారు కూడా సిద్ధపడ్డారు। మేము కూడా ఒకసారి వీలైతే గవర్నర్ అంటేనే గిరిజన ప్రాంతాల ప్రత్యేక పాలనా అధికారి వారికి ఉండేటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ లేదు। సో వారిని గతంలో మన ములుగు రావడం జరిగింది। ఈసారి ఆదిలాబాదు తర్వాత నాగర్ కర్నూల్లో మరి సెంచు ప్రాంతాన్ని కూడా వారు సందర్శించాలని కూడా మేము కోరినాము। ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధి ప్రత్యేక చొరవ వారి పరిధిలోనే ఉంటుంది కాబట్టి వాటి కూడా పరిష్కరించాలని కోరడం జరిగింది। వారు అంటే ఫస్ట్ గవర్నర్ గా రాగానే మొదటి పర్యటన మరి మా ప్రాంతానికి ఆ రోజు ములుగులో పెట్టుకోవడం జరిగింది। ములుగులో నైట్ అంతా కూడా చేయడం జరిగింది। ములుగు నుంచి ఒక విలేజ్ ని కూడా వారు దత్తత తీసుకుంటా ఉన్నారు। మేము కొన్ని ప్రపోజల్స్ పంపినాము, ఒక 3-4 విలేజ్లు। అందులో వారు ఏది ఇష్టమో అంటే ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ కు ఏ ఊరైతే అనుకూలంగా ఉంటుంది ఎట్లా చేయగలుగుతాం అనేది ఒక అంటే స్టడీ చేసి వాళ్ళు తొందరలోనే ఆ 3-4 గ్రామాలను ఒక గ్రామాన్ని ఎంచుకొని తొందరలోనే మరి అడాప్షన్ చేసుకొని డెవలప్ చేసుకోమన్నారు। ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని గ్రామాలను కూడా తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు। పూర్తి స్థాయిలో వారు ఒక మంచి డిబేట్ కూడా అంటే ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, ట్రైబల్ ఏరియాలలో ఉండేటువంటి ఇష్యూస్ ఏవి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి జైనూరులో జరిగినటువంటి అమ్మాయి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కొంత చర్చ అడగడం జరిగింది। మేము చెప్పినాము అక్కడ మొన్న మేము ఆదివాసులతో మీటింగ్ అయినప్పుడు కూడా గవర్నర్ గారు ఒకసారి పర్యటించాలని వారు కూడా కోరడం జరిగింది। వారి కోరికను కూడా అంటే మనము ఆదిలాబాద్ ఆదివాసీ బిడ్డల యొక్క ఆవేదనను కూడా వారి దృష్టిలో పెట్టి వీళ్ళు చూసుకొని ఒకసారి ఆదిలాబాద్ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని మేము కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించారు।